ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాల విషయానికి వస్తే, మరి 30 రోజులలో మరి రిజర్వేషన్ల ప్రక్రియ ముగియాలి. ఆ తర్వాత సెప్టెంబర్ కల్లా ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు పెట్టాలనేటువంటిది హైకోర్టు ఆదేశం అనేటువంటిది ఈ యొక్క వార్త దాదాపు అన్ని యొక్క పత్రికల్లో ప్రధాన అంశంగా ఉన్నది. శుభాంశు శుక్ల రోదసి పయనం అనేటువంటి వార్త ఈరోజు అన్ని పత్రికలు కూడా కనిపిస్తూ ఉంది. ఇంజనీరింగ్ కళాశాలలో ఏవైనా ఫీజులకు సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడితే తప్పకుండా వారిపైన కేసు పెట్టాలని సీఎం సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందనేటువంటి విషయం ఆ పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫార్ములా ఈ కారు రేస్ విషయంలో A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను మరోసారి ప్రశ్నించడానికి రావాలనేటువంటి నోటీస్ అందజేసినటువంటి విషయం సంబంధించి ఒక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. కిడ్నీ మార్పు దందా విజయవాడలో బాగా జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించి అక్కడి పోలీసులు కొంతమంది ఈ యొక్క కిడ్నీ వ్యాపార ముఠాను అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా జ్యోతి పత్రికల్లో ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ ఈ యొక్క ప్యానెల్ సంబంధించి కొన్ని ఆసుపత్రులు అదేవిధంగా ఈ మోసాలకు పాల్పడుతున్నటువంటి విషయం మరి గుర్తించినటువంటి కొన్ని హాస్పిటల్ యొక్క సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు జ్యోతి పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రింగ్ రోడ్ లోపల సమీపంలో గతంలో 7,000 ఎకరాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించినటువంటి ఈ ప్రభుత్వం మరి ప్రస్తుతానికి ఆ యొక్క భూములలో ఎటువంటి ఫ్యాక్టరీలు మరి పెట్టలేదు. అటువంటి భూములను మరి ప్రైవేట్ వ్యక్తులకు పోనీయకుండా కాపాడాలని చెప్పేసి అటువంటి సంబంధించినటువంటి 7,000 ఎకరాలకు సంబంధించినటువంటి వార్త ఒకటి వెలుగులో ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. గతంలో 4 జిల్లాల కలెక్టర్ల వారి యొక్క సీసీల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగినట్టు ఈ మధ్యలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వార్తల్లో ఈరోజు వార్తాపత్రికల్లో ఈ వార్తకు సంబంధించినటువంటి ఒక వార్త కూడా కనిపిస్తూ ఉంది. జూన్ నుంచి పాఠశాలలు ఓపెనింగ్ సందర్భంగా విద్యార్థులు ఏ మేరకు హాజరవుతున్నారు, వారికి సంబంధించినటువంటి సమస్యలు కానీ మంచి చెడ్డల విషయాలపై వారానికి 2 సార్లు కలెక్టర్లు 2 స్కూళ్ళైనా తనిఖీ చేయాలని చెప్పేసి కలెక్టర్ను ఉద్దేశించి సీఎం ఆదేశించినటువంటి వార్తకు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు వెలుగు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి ఈ యొక్క వర్షాకాలంలో అధికారులు కానీ వైద్యాధికారులు కానీ మరి అప్రమత్తంగా ఉండాలి. మరి రోగులకు ఏం ఇబ్బందులు జరగకుండా మరి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అంశాలతోటి ఆ సీజనల్ వ్యాధికి సంబంధించినటువంటి కొన్ని ఔషధాలు కానీ మందులు కానీ ఏవైనా కూడా మరి అందుబాటులో ఉంచుకొని మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వెలుగు పత్రికల్లో ప్రధానంగా ఈరోజు ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాను. మేడ్చల్ జిల్లాలో 24,978 మంది రైతులకు 29.49 కోట్ల రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ చేసినట్టు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి గారి ఒక ప్రకటనలో ఈరోజు తెలిపినటువంటి వార్త ఒకటి జిల్లా పేజీలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఫలితాలు వెల్లడించాలి, ఈ లోపుగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నటువంటి ఒక హైకోర్టు ఆదేశాన్ని మరి ఉద్దేశించి పలు పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ అయితే, బీఆర్ఎస్, బీజేపీ తదితర ఆయా ప్రధాన పార్టీలలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ఒక చర్చ మరి జరుగుతున్నటువంటి విషయం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి ఈ మధ్యలోనే ఈ యొక్క 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించి ఆయా కోణం వైపు కూడా ఆలోచన చేస్తూ మరి రిజర్వేషన్లకు కసరత్తు మొదలు పెట్టాలని చెప్పేసి ఆయా పార్టీల్లో ఎవరి వారు తమదైనటువంటి శైలిలో ఆ యొక్క వర్గాలకు ఉన్నటువంటి వారి అధిష్టానికి సంబంధించినటువంటి వారి నమ్ముకున్నటువంటి నాయకులతో మాని కొద్దిగా సాన్నిధ్యంగా తిరుగుతూ ఎలాగైనా ఈసారి గ్రామ పంచాయతీ
ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యం చూపించాలని చెప్పేసి పార్టీల వారిగా అధిష్టానం ఆలోచన చేస్తుంది. మరి కింది స్థాయిలో మరి గ్రామాలలో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ రేసులో ఉన్నటువంటి కొంతమంది మరి అనునాయులు, వారికి సంబంధించినటువంటి వారు కూడా ఈ యొక్క వారిలో గత సుమారు సంవత్సరంన్నరగా స్తబ్దుగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యకర్తలు ఒక్కసారిగా ఈ వార్త రాగానే పలువురిని ఆకర్షించే విధంగా, పలువురికి దగ్గరయ్యే విధంగా, పలువురికి మరి ఏవైనా గతంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించే విధంగా ఆ యొక్క నాయకుల కదలికలు కూడా కనిపిస్తున్నటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, రాష్ట్ర స్థాయిలో మన 42% రిజర్వేషన్ పైన కూడా పార్టీల వారిగా ఇంకా ఒక కొలికి రాలేదు. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ యొక్క అంశం ఒక తీవ్రంగా పరిగణించి కొద్దిగా సమయం కావాలి, ఇప్పటికిప్పుడు మరి రిజర్వేషన్ ప్రక్రియ మరి చేయడంలో తలెత్తేటువంటి ప్రశ్నలకు సంబంధించి కూడా కొద్దిగా సమయం అడిగినటువంటి విషయం మరి తెలిసిందే. దానికి మరి హైకోర్టు ఆదేశించడం, సెప్టెంబర్లోగా మరి ఎన్నికలు పూర్తి చేయాలనేటువంటి విషయం, ఇది నాయకుల్లో ఒక నిమిషం కూడా ఒక పురుషత లేకుండా చేస్తున్నటువంటి విషయంగా పరిగణించవచ్చు. ఒక్కో దగ్గర ఒక్కో గ్రామంలో ఓసీకి సంబంధించినటువంటి జనరల్ సంబంధించినటువంటి స్థానంలో అక్కడ క్యాండిడేట్ లేకపోవడం, అక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి యొక్క ఏరియాలో మరి బీసీ ఉండడం, బీసీ సంబంధించినటువంటి దగ్గర ఓసీ ఉండడం, ఇలా ఎందుకంటే క్యాండిడేట్ ఉన్న దగ్గర రిజర్వేషన్ వర్తించకపోవడం, రిజర్వేషన్ ఉన్న దగ్గర అభ్యర్థి దొరకకపోవడం, ఇటువంటి విషయంలో మరి ఆ యొక్క గ్రామాల్లో కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇదంతా మామూలు విషయం కాదు. రాష్ట్ర నాయకులకు కానీ, ఈ యొక్క గ్రామాలలో కానీ అది ప్రతి కార్యకర్తను, ప్రతి వ్యక్తిని, ప్రతి ఓటర్ను కదిలించే దిశగా ఉంటుంది. కాబట్టి ఇది అంత ఆషామాషి విషయం కాదు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్ విషయంలో. మరి ఇంకో మాట కూడా ఈ మాట చెప్పుకోవాలి. మరి మేడ్చల్, గట్కేసర, కీసర సంబంధించినటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రధాన ఏరియాలు ఇప్పటికే మున్సిపాలిటీలో చేరినాయి. అక్కడ మాత్రం ఎలాంటి అలజడి లేకున్నా ఈ యొక్క గ్రామాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క గ్రామాల పరిస్థితుల్లో మాత్రం నాయకులు కదలిక వచ్చింది. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. 3 నెలలుగా పంచాయతీ ఎన్నికలు, 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి, సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలి. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు ఆదేశమైనటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల, అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసు పెట్టండి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త ఇందులో చూడొచ్చు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లు మొదటి దశ తప్పనిసరి, రెండోసారి ఐచ్ఛికం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ లో నకిలీ ఔషధాల కలకలం అనేటువంటి న్యూస్ చూడొచ్చు. పర్యాటక ప్రాంతంగా కరేగుట్టలు అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది. త్రిబుల్ దక్షిణ భాగానికి సరైనటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. ఈ విధంగా ఉంది. సంగారెడ్డి నుంచి మొదలు చౌటుప్పల్ వరకు ఇది ఒకటి, అంటే భువనగిరి నుంచి చౌటుప్పల్ ఇట్లా ఇదొకటి సరైనటువంటి ఇదొకటి మరి వార్త ఒకటి ఈ నెల కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర పంచాయతీ ఎలక్షన్లు సెప్టెంబర్లోగా మరి పూర్తి చేయాలనేటువంటి వార్తకు సంబంధించి ఈనాడులో ఒక కార్టూన్ నిర్మితులారా. ఆ కార్టూన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్, మరి బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నటువంటిది ఒక కార్టూన్. ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. కేసీఆర్ మాత్రం ఈ ట్రేడ్ బిల్ మీద, అంటే ఇది వేగాన్ని పరీక్షించేటువంటిది మిషన్ ఇది. మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ యొక్క డంబుల్కి సంబంధించినటువంటిది ఒక ఎక్సైజ్ రూమ్లో ఇది. కిషన్ రెడ్డి మాత్రం బీజేపీ నేలపైన డిప్స్ కొడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా ఓటర్ మాత్రం ఈ యొక్క నాయకుల కదలిక పైన ఆశ్చర్యంతో చూస్తున్నటువంటి ఒక ఫోటో కూడా ఇక్కడ ఒక పెద్ద మనిషికి సంబంధించిన ఫోటో కూడా ఉంది. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి హైకోర్టు అనేటువంటి ఈ వార్తకు సంబంధించి నాయకుల కదలిక ఈ విధంగా ఉన్నటువంటి ఓటర్ గమనిస్తూ ఒక ఆశ్చర్యంతో ఉన్నటువంటి ఒక కార్టూన్ ఇది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి వార్త ఒకటి ఈ నెల కనిపిస్తుంది. స్వయంగా చేసిన మట్టి కుండను చూపిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో అమీర్ అలీఖాన్, శంకర్ పొన్నం ప్రభాకర్ తదితరులు ఒక ఫోటోతో వార్త చూస్తున్నాం. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా సమీక్షల ముఖ్యమంత్రి ఆదేశం సంబంధించిన వార్త కూడా ఒకటి ఈ నెల కనిపిస్తోంది. స్టేట్ టెర్రరిజం పేరుతో నా ఫోన్ ట్యాప్, గత ప్రభుత్వం హయాంలో సందేశాలు వచ్చాయి, మంత్రి వివేక్ సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం.
వారానికి 2 స్కూళ్లకు వెళ్ళండి, అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలైనటువంటి వార్త ఒకటి వెలుగులో చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం, స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు సమాలోచనటువంటి వార్త ఇది. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు త్వరలో నిర్ణయం అయినటువంటి పీసీ సంబంధించినటువంటి వార్త ఇది. డెంగ్యూ డేంజర్ మొదలైన సీజనల్ జ్వరాలు అనేటువంటి న్యూస్ ఒకటి. వైరల్ సీజనల్ జ్వరాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన బాధితులైనటువంటి ఫోటోతో కూడినటువంటి ఒక వార్త ఒకటి వెలుగులో ప్రధానంగా కనిపిస్తుంది. గ్రేటర్ భూముల అక్రమాల వెనుక ఫోన్ ట్యాపింగ్, 4 జిల్లాల కలెక్టర్లు వారి సిసిల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్. ప్రముఖుల రియల్ ఎస్టేట్ వ్యాపారుల డెవలపర్ల ఫోన్లు కూడా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు. 7,000 ఎకరాలపై తేల్చండి, హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక అభివృద్ధి కోసం విలువైన భూములు కేంద్రానికి ఇచ్చాం మంత్రి శ్రీధర్ బాబు. పీయూష్ గోయల్ తోనూ సమావేశమైనటువంటి న్యూస్ ఒకటి. కేంద్ర మంత్రి కుమారస్వామికి వినతిపత్రం అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. 7,000 ఎకరాల భూమి మరి ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఎంతమంది నిరుద్యోగులకు మేలు జరుగుతుంది అనేటువంటి విషయం రాబో కాలంలో తెలుస్తుంది. బీసీల కోట పెంచకపోతే వదిలిపెట్టాం, హైకోర్టు ఇచ్చిన 3 నెలల గడువు సరిపోతుంది జాజులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఇసుక దందా చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం, ఆన్లైన్ ద్వారానే ఇసుకను సప్లై చేయాలి, మంత్రి వివేక్ వెంకటస్వామి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. చెన్నూరులోని అభివృద్ధి పనుల శంకుస్థాపన చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి సంబంధించిన వార్త ఇది. భూముల అమ్మకాన్ని మానుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు దమ్ముందా, హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ అనేటువంటి న్యూస్ ఒకటి కూడా చూస్తున్నాం. మహిళా ఉద్యోగులపై వేధింపులు, పంచాయతీ రాజ్ సిఈపై మంత్రి సీతక్కకు ఫిర్యాదు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఎంపీడీఓల బదిలీకి గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు సమర్పించండి, పిఆర్డి డైరెక్టర్ సుజన అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తూ ఉంది. మిత్రులారా, మేడ్చల్ ఈ యొక్క రింగ్ రోడ్కి సంబంధించినటువంటి కొన్ని మండలాల్లో కొంత భాగం గతంలో మండలాలు సర్పంచ్లు అనేటువంటి గ్రామాలు ఉండే కంప్లీట్గా ఇప్పుడు 100% మున్సిపాలిటీలో చేరిన విషయం మీకు అందరికి తెలిసిందే. ఆ యొక్క విషయమై నిన్న ఎండిఓ ఆఫీసులో చివరి దినంగా భావిస్తూ మరి అన్ని పేపర్లు కానీ మరి వారి యొక్క అన్ని సర్దుకొని మమ్మల్ని ఎక్కడ బదిలీ చేస్తారో అని చెప్పేసి ఈ యొక్క మేడ్చల్ సరౌండింగ్లో గతంలో ఎండిఓలో పోస్టులు ఉండే, మరి గ్రామాలు ఉండే, సర్పంచ్లు ఉండే, ఆ యొక్క వాళ్ళతో పనిచేసినాం, మమ్మల్ని ఎటు ట్రాన్స్ఫర్ చేస్తారో ఏ జిల్లాకు అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం నిన్న మాట్లాడినటువంటి సందర్భాలు ఎంపీడీఓలో మనోగతం మరి ఎంఎస్ న్యూస్ ఛానల్ కదిలించినప్పుడు గతంలో సర్పంచ్లతో మాట్లాడేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి అన్ని మున్సిపాలిటీలో చేరిపోయాయి, మాకు మాత్రం పోస్ట్ లేదు, మరి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వేచి చూడాలి, ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోవాల్సిందే అనేటువంటి మాట వారు ఒక విచారమైనటువంటి వదనంతో మాట్లాడినటువంటి సందర్భం చూసిన మిత్రులారా. లాసెట్ లో 66.46% మంది క్వాలిఫై, రిజల్ట్స్ రిలీజ్ చేసిన బాలకృష్ణ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. రోదసిలోకి శుభ యాత్ర అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. నా దేశవాసులారా నమస్కారం, 41 సంవత్సరాల తర్వాత మనం రోదసిలోకి మళ్ళీ చేరుతున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ప్రస్తుతం మేము సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. నా భుజాలపై భారత త్రివర్ణ పతాకం ఉంది అనేది నేను ఇక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెబుతోంది. ఐఎస్ఎస్ దిశగా ఇది నా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశ మానవ సహిత రోదసి యాత్రకు నాంది కూడా. రోదసి నుంచి శుభాంశు శుక్ల అనేటువంటి న్యూస్, వీరి ఆధ్వర్యంలో ఇంకా 3 వెళ్ళారు. మరి శుభాంశు శుక్లతో వెళ్ళినటువంటి మిగతా 3 కూడా అంతరిక్ష యాత్రకు ముందు సెల్ఫీ తీసుకుంటున్న శుభాంశు శుక్ల, టిబోర్ కప్, పెగ్గి వెట్సన్, స్లాన్ బోష్, ఉజెన్స్కీ అనేటువంటి ఈ యొక్క 4 బృందం నిన్న వెళ్ళినటువంటిది. మరి చివరిసారిగా వెళ్తున్నటువంటి క్షణంలో భార్యతో మాట్లాడుతున్నటువంటి శుభాంశు శుక్ల, భార్యకు ప్రేమతో అనేటువంటి ఒక న్యూస్ కూడా మరి ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా భార్యను ఓదారుస్తున్నటువంటి ఒక చిత్రం ఇది. భారత అంతరిక్ష చరిత్రలో నూతన మైలురాయి, శుక్ల అంతరిక్ష యాత్రపై రాష్ట్రపతి ముర్ము, 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మోసుకెళ్తున్న శుభాంశు అనేటువంటి ప్రధాని మోదీ అనేటువంటి న్యూస్ ఒకటి, మరి రాష్ట్రపతి మరి ప్రధానికి సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ ట్యాప్, మావోయిస్టుల
సమాచారం కోసం అంటూ గత ప్రభుత్వం హయాంలో రివ్యూ కమిటీకి 615 మంది నంబర్లు, వాటిలో ఆంధ్రజ్యోతి ఎండి నంబర్ కూడా రాధాకృష్ణ సిట్ అధికారులకు సమాచారం వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం. న్యూస్ ఒకటి మరి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ సంబంధించిన వార్త. ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ మళ్లీ పిలుపు, జూలై 1న హాజరు కావాలంటూ నోటీసు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో వాట్సాప్ చాట్ పై ఫోకస్ అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతి పత్రికలో కనిపిస్తుంది. కిడ్నీ మార్పిడి దందా, కోదాడకు చెందిన రైతు నుంచి 22 లక్షలు వసూలు చేసిన ఓ ముఠా విజయవాడలో ముఠా పోలీసులను పట్టుకున్న పోలీసులు అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతి పత్రికలో కనిపిస్తోంది. నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది, దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఓ చీకటి అధ్యాయం, ప్రాథమిక హక్కులను కాల రాశారనేటువంటి న్యూస్ ఒకటి ప్రధాని మోడీకి సంబంధించిన వార్త ఇది ఒకటి జ్యోతిలో కనిపిస్తోంది. ఓటర్లకు బర్త్ సర్టిఫికెట్ ఇక తప్పనిసరి, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, ఓటర్ల జాబితా నుంచి అనర్హులు మరి వలసదారులను తొలగించడమే లక్ష్యం. ఈ ఏడాది బీహార్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్లో అమలు. ఇప్పటి నుంచి దొంగ ఓట్లు కానీ మరి వలస వచ్చిన వారు కానీ రెండు మరి ఓసారి తప్పుడు వివరాలు ఇచ్చి ఆధార్ కార్డు అక్కడ ఇక్కడ తీసుకున్నటువంటి వివరాలు కానీ ఇవన్నీ తొలగించాలంటే బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి అయినటువంటి ఒక ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి న్యూస్ ఒకటి ఉంది. గ్రామ పంచాయతీ కార్యాలయం లైన్ క్లియర్, పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం, హైకోర్టు తీర్పుతో కదలిక, 60 రోజుల్లో నిర్వహించాలని ఆదేశం అనేటువంటి న్యూస్ ఒకటి మనం మిత్రులారా. స్నేహం అనేటువంటి విషయం మరి చాలా వింటుంటాం, కానీ స్నేహం ఒక్కొక్కరిది పుట్టినప్పటి నుంచి జీవితం మొత్తం కడ వరకు కూడా స్నేహం, ఈ యొక్క స్నేహం పైన అనేకమైనటువంటి పాటలు, అనేకమైనటువంటి సినిమాలు, అనేకమైనటువంటి ఈ కథలు, కావ్యాలు కూడా వచ్చినటువంటి సందర్భం మీకు అందరికి తెలిసిందే. మరి ఒక రోడ్డు ప్రమాదం, మరి ఇద్దరు స్నేహితులు వారు ఒకేసారి ఒకే క్షణంలో రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి వార్త కాడు విచారకరం, కాడు బాధాకరం అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఆ యొక్క న్యూస్ ఎంతో పలువురి హృదయాలను కదిలిస్తున్నటువంటి విషయం మిత్రులారా. చివరిగా వారి జీవితం మొదలుపెట్టి క్షణంలోనూ కూడా ఇద్దరు ఒకే క్షణంలో చనిపోయినటువంటి వార్త ఇది. మరణంలోనూ వీడని స్నేహం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం, బైక్ను డీసీఎం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఘటన, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు. చూడండి మిత్రులారా, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు పక్కపక్కనే పడి ఈ యొక్క హృదయ విదారకమైనటువంటి ఒక స్నేహితులు చనిపోయినటువంటి వార్త ఇది. హకీం పాషా ఫైల్ ఫోటో ఇది, కుమారస్వామి ఫైల్ ఫోటో. అంటే వీళ్ళిద్దరూ నిన్న చనిపోయినటువంటి వారు. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. అద్వితీయ శుభారంభం అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ శుభాంశు శుక్ల ఈ యొక్క నమస్తే తెలంగాణలో ఈ విధంగా ఉంది ఫోటో. 3 నెలల్లో పంచాయతీ, సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ అనేటువంటి ఇందులో ఉంది. సివిల్ సప్లైలో 1000 కోట్ల కుంభకోణం అనేటువంటి నమస్తే తెలంగాణలో ఉంది. ఉద్యోగుల సొమ్ముతో సర్కారు సోకులు, పింఛన్ వాటలో వంచన అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. హామీల అమలుపై శ్వేతపత్రం ప్రకటించండి అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వమా, మేమేం చేశాం పాపం, అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ, జగిత్యాల జిల్లా మొయిలిపేటలో రైతులు నిలదీత, లబ్ధిదారులు రుణమాఫీ కాని వారి జాబితాలో ఫ్లెక్సీలు పెట్టి ప్రభుత్వంపై అన్నదాతలు నిరసనటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ఏడాదికి 2 సార్లు 10th బోర్డు పరీక్ష అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. జలమండలి చెలగాటం అనేటువంటి న్యూస్ కూడా ప్రధాన పత్రికలో కనిపిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ లేనట్టే అనేటువంటి న్యూస్ ఒకటి ఇందులో కనిపిస్తుంది. బీసీలకు 23% మరి ఉంటుందనేటువంటి ఒక వార్త కూడా నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆయన గుండె, తెచ్చిన లోన్లు కట్టలేక వచ్చే డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగి మనోవేదన, గుండెపోటుతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి అనేటువంటి న్యూస్ ఒకటి. కొండేడి సోమిరెడ్డి ఫైల్ ఫోటో ఇది, నెల్లి కుదురనేటువంటి వార్త ఇది. మరి ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఎంఎస్ న్యూస్ ఛానల్ను ప్రారంభం చేసి ఈనాటికి 2 నెలల 26 రోజులు అవుతుంది. మీరు చూపుతున్నటువంటి ఆదర అభిమానాలు మాకు ఎంతో దోహదం చేస్తున్నాయి. మునుముందు కూడా అదేవిధంగా ఉండాలని అభ్యర్థిస్తూ మరి ఈ యొక్క 2.5 నెలల్లోనే మొత్తాన్ని మీద మా యొక్క ఛానల్ చూసినటువంటిది, మా యొక్క ఎంఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు వరకు 3,17,331 మంది మరి చూసిరు. చాలా సంతోషం మిత్రులరా. చాలామంది మిత్రులు కానీ, స్నేహితులు కానీ, నా యొక్క సన్నిహితులు కానీ
అనేకమైనటువంటి నా యొక్క అభిమానులు మరి ఆదరిస్తున్నటువంటి విషయం. మీ అందరు కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, అందరూ ఆదరిస్తున్నప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు. దయచేసి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.